అక్టోబర్ 15 నుంచి 10 ఏళ్ళు బట్టి డికెట్ తీసేది సార్. దోమచల్ నల్లజల్ రిప్రజెంటేటివ్ వెల్ రీజన్ టైం సార్. ఫ్రూట్స్ యాక్చువల్గా ఈ రీఛార్జ్ స్ట్రక్చర్. అందుకే మీకు పోలవరం వెళ్తుంది. పోలవరం నీళ్లు గ్రావిటీతో వస్తాయి. యూ ఫిల్ అప్ ఆల్ ట్యాంక్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ రేజ్ ది గ్రౌండ్ వాటర్. ఏంటి చెప్పండి, ఎన్ని ప్రోడక్ట్స్ ఇవన్నీ? కొబ్బరి ఎంత ఉంది కాన్స్టిట్యున్సీలో? ఇక్కడ వెంకటరాజు ఎంత ఉంది మీ కాన్స్టిట్యున్సీలో కొబ్బరి? ఇంకా ఎంత లెక్కలు, ఇంకా డిఫరెంట్ గా వెళ్తాం ఇప్పుడు మీ అందరికి పరీక్షలు. వెరీ హ్యాపీ. ఎంత వరకు ఇప్పుడు వాల్యూ అడిషన్ వీఆర్ గోయింగ్? కోకోనట్ 0. చౌదరి నాకు అది కాదు, నువ్వు కవరప్ చేయాలని చూస్తున్నావు. నేను అడిగేది అంటే నెక్స్ట్ 1 year లో నేను చేస్తాను. ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది? మనం బ్రిక్ పర్పస్ వాడుతారు, మళ్ళీ దీన్ని నీళ్ళలో వేస్తాం సార్. మట్టిలో పోరాసిటీ పెంచడం కోసం, మట్టిలో అలాగే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ సార్ దీనికి, అంటే భూమిలో పెంచడానికి. అలాగే బయోచార్ సార్. బయోచార్ వచ్చి మనకి ఇది సస్టైనబుల్ గా మనకి భూమిలో ఉంటుంది సార్. ఆర్గానిక్ కార్బన్ పెంచుతుంటారు, ప్రీ మాన్సూన్ రైటింగ్. ఇప్పుడు ఇవన్నీ ఎంతవరకు మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ R&D ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇవి ఎంతవరకు మళ్ళా సాయిల్ ఎన్రిచ్మెంట్ పని చేస్తాయి? యూ డూ దట్ రీసెర్చ్ నౌ. సార్ ఇది ఒక FPO సార్, కృషి వల్ల FPO. వాళ్ళు సర్క్యులర్ ఎకానమీ సీఎం గారు చెప్పిన ప్రకారం అది చేస్తున్నారు. సో కోకోపేట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ఫర్టిలైజర్, ఆర్గానిక్ మెన్యూర్. అందుకే నేను ఏంటంటే ఇది ఎంతవరకు పనిచేస్తా ఉంది మీరు ల్యాబ్లో టెస్ట్ చేసి ఫీల్డ్కి అప్లై చేసి R&Dలో స్కేలింగ్ చేయాలి. అప్పుడు మీకేంటి సర్క్యులర్ ఎకానమీకి మీనింగ్ వస్తుంది. బయోచార్ ఆల్సో సార్, అదే నేను చూశాను, అందుకే చెప్తాను, దాన్ని చూసే మాట్లాడు. ఆర్గానిక్ కార్బన్ ఇమీడియట్ గా పెంచుతారు సార్. అంటే మన గ్రీన్ మెన్యూర్స్, పశువుల పేడ, వర్మి కంపోస్ట్ ఇవన్నీ మంచివే. బట్ లైబుల్ కార్బన్ అండి, ఇది స్టేబుల్ కార్బన్ సార్. ఇది మనం కొబ్బరి చిప్ప వృధాగా పోతుంది కదా, దాన్ని మనం కార్బన్. మీరేం చేస్తారు? నేను CEO సార్. కోనసీమలో. ఇప్పుడు ఇవి ఎంతవరకు వాడుతున్నారు? బాగా వాడుతున్నాం సార్. అది ఎంతవరకు ఫలితాలు వచ్చాయి? ఇది బయోచార్ వచ్చేసి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎంత దగ్గర నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, ఏది వాడకూడదని ఇక్కడ నువ్వు వాడు అయితే ఏడు వాడాయా నువ్వు? ఇడంతా మా వాళ్ళకి చెప్తాం, ఇడంతా వాడండి మీరు చెప్తాను. from Andhra sir, chocolates from Andhra sir. This is from East Godavari sir. This is from Sri City sir. Sri City. You have sent an MOU also recently sir for expansion. You are from Sri City? Mondelez. Now for farmer productivity we have included a digital app also sir. The farmers will be communicated through the digital app. ఇప్పుడు నా అట్లా కాకుండా end to end with horticulture department will have vertical. Yes sir. Only palm oil. Yep. You join with them. Yes. How to reduce the cost? What are all the best practices you can introduce? Yes sir. How to produce the best quality in the world? Yes sir. And scaling your industry, you need so much Yes, of coke. Yes sir. So this is where I want to work with. India produces only 20% of India's requirements. 80% is imported. అది కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మనం గ్యాప్ ఫిల్అప్ చేయొచ్చు. Yes sir. నర్సరీ ఎంతవరకు మీరు పికప్ అయ్యారు? నర్సరీ ఒకటి మనకి మోడలైజ్ ఉంది సార్. ఇది కాకుండా సార్ వీళ్ళు మనకి 27 lakhs ఇస్తున్నారు సార్. మనకు కావాల్సింది 42 lakhs కావాలి సార్. రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ ద్వారా పెట్టి సార్, CPSRX డైరెక్ట్ పెట్టి మనం ఫార్మర్ ఫీల్డ్స్లో కొన్ని సెలెక్ట్ చేశాం సార్. దాని ద్వారా రాబోయే ఒక 1 yearలో 10 lakhs ఎక్స్ట్రా వస్తుంది సార్. 2 yearsలో 20 lakhs వస్తుంది సార్. మనం సెల్ఫ్ సబ్సిడీ ఉంటాం సార్. ఓకే. స్టాచ్యురేషన్కి డిమాండ్ డ్రివన్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలంటే ఎప్పటికి మీరు వస్తారు? నెక్స్ట్ 2 years అయిపోతుంది. 2 yearsకి వస్తారు సార్. సర్ప్లస్ వస్తుంది సార్. తమరు అన్నట్టుగా మనకు ఎంటైర్ ఇంపోర్ట్ ఆగాలి అనుకుంటే నెక్స్ట్ 7 years తీసుకుంటాం సార్. ఈ బేరింగ్ రావాలి సార్. మనకి ఎంత మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు చాక్లెట్ తినేవాళ్ళు పెరుగుతారు ఇంకా హెల్త్ కోసం, దాన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. ఓకే, యూ ఆల్సో ఎక్స్పాండ్ యువర్ యాక్టివిటీస్ ఇన్ ఎ బిగ్ వే. అది చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు స్కేలింగ్ కూడా బిగ్ కంపెనీ. యూ ఎన్కరేజ్ బ్యాండ్ విత్ పెంచండి.
bandwidth, Yeah. management bandwidth, Yeah. and also everything. Yes, sir. Scaling at a faster scale. Right. Acceleration program. Yeah, We'll you discuss work it out. You commission. discuss with him. Okay. Okay. Thank you so much, sir. Thank you. 1000 crores తో ఎక్స్టెన్షన్ మోడల్స్ యూనిట్ కి చేస్తున్నారు సార్. అది ఇంకా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అని తీసుకురండి. సార్ ఇవి బొమ్మలు సార్ కాయిర్ బేస్డ్ బొమ్మలు సార్ ఇవి మహిళలు తయారు చేస్తారు సార్ ఈ వినాయక స్వామి బొమ్మ ఇవన్నీ బొమ్మలన్నీ మహిళలు తయారు చేస్తారు సార్ పర్ డే 300 to 400 అదే నేనేమంటే మనం ఆర్నమెంట్లుగా అయిపోయింది ఇది. అట్లా కాకుండా మోర్ యూస్ఫుల్ ఏది ఉందో దానికి కన్వర్షన్కి వెళ్ళాలా, సర్క్యులర్ ఎకానమీలో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ పాత రోజుల నుంచి చూస్తున్నాం. మేము బొమ్మ తయారు చేసాం సార్, అవి కాదు మనకు కావాల్సిన ఇంపాక్ట్. అందుకని మనకే ఉపయోగపడతాయి, అది కూడా చెప్పారు. యా అగ్రిటెక్ నమస్కారం. మేము డ్రోన్ ఎక్స్పర్ట్ అన్నీ ఉంటాడు, ఇంకా ముందుకు పోవడాలా మనకు అంత మహాడానికి మనకు వస్తాడు. Sir, we have already standardized for 10 crops, sir. POs have been developed and SOPs have been released, sir. And they have been published in Telugu language, sir. మనం తెలుగులో కూడా పబ్లిష్ చేస్తాం సార్. అట్లా కదా, ఏమేం చేశారు సార్ 10 క్రాపుల్లో ఈ డ్రోన్స్ ని ఏ విధంగా చేయాలంటే ప్రామాణిక విద్యాసంగా డెవలప్ చేశాం సార్. 2 years రీసెర్చ్ చేసి సార్. ఆ రీసెర్చ్ నువ్వు చేసావు, కానీ yes, sir. ఎంత ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎంతవరకు కంట్రోల్ తగ్గుదాం? 25%, sir. 25% pesticide can be saved, sir, from the existing conventional. ఏ క్రాపులకి? ఈ 10 క్రాపులకి అక్రాస్ ఆల్ ద కెమికల్స్, సార్. ఇట్స్ మెషిన్ ఎఫిషియన్సీ ఫ్యాక్టర్, సార్. యాక్చువల్లీ 2 నేచురల్ ఫార్మింగ్ లో వచ్చింది కూడా డ్రోన్ తో స్ప్రే చేస్తున్నాం. Yes, sir. అది చేశారా? అది స్టార్ట్ చేశాం, సార్. చేస్తున్నారు. ఈస్ట్ గోదావరిలో మాక్సిమం. ఎస్, సార్. రీసెంట్లీ PMDS కూడా సీడ్ సోయింగ్ చేశాం, సార్. చేసాం, సార్. ఇట్ వాస్ ఫౌండ్ టు బి వండర్ఫుల్, సార్. అండ్ వీఆర్ నౌ తమరు అన్నట్టు క్రాప్ స్కౌటింగ్ చేసి విలేజ్ స్కేల్లో ఎంత ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఎంత ఏరియాలో ఎఫెక్ట్. ఇప్పుడు మీరు డ్రోన్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాను. నువ్వు వాళ్ళకి అవసరం చూస్తున్నారు, సార్. మేము కంప్లీట్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీరంతా ఏంటంటే మడిగట్టుకొని కూర్చున్నారు. నేను గొప్ప ఎవడు గొప్ప కాదు, కానీ ఎట్లా దీన్ని తీసుకుపోతాం? డ్రోన్ కార్పొరేషన్ పెట్టి డ్రోన్ సిటీయే పెడితే నువ్వు వాళ్ళతో కోఆర్డినేట్ చేయలేదంటే, ఇప్పుడు నేను రాలేదనుకోండి ఇక్కడికి, మీ ఇద్దరి కోఆర్డినేషన్ ఉందా లేదా? ఎవ్రీ వీక్ నేను మానిటర్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ మానిటర్ చేస్తున్నా, గ్యాప్లు అట్లే ఉన్నాయి. అంటే మీరంతా గిర్రగీసుకొని కూర్చున్నారు, తెలివైన వాళ్ళు మారిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మేక్ ఇట్. ఒకటి చేయడం కాదమ్మా, బీ క్లియర్. నన్ను అప్రిషియేట్ చేస్తున్నప్పుడు చేస్తే అది కాదు. ఇక్కడ లాజికల్గా తీసుకుపోవడానికి, స్కేల్ చేయడానికి, అందరికీ ఉపయోగపడడానికి ఏం చేయాలి, ఆ యాంగిల్కి వెళ్ళాలి. ఇంకొక పక్కన ఇప్పుడంతా ఫ్యాషన్తో డ్రోన్సే మాట్లాడుతున్నాం. అగ్రికల్చర్ మెకనైజేషన్ ఎంతవరకు వచ్చాం, ఊబరైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఎంతవరకు వచ్చాం? మీరు అది వాడడం లేదు ఇంకా. ఊబరైజేషన్ నేను 10, 20 ఏళ్ళు, 40 ఏళ్ళకి మునుపు సక్సెస్ చేసాం, కానీ మీరు ఎవరు వినడం లేదు. 30 ఏళ్ళకి మునుపు ఎక్విప్మెంట్ ఊబరైజేషన్ పెట్టాను. ఆల్ ఎక్విప్మెంట్ అట్లా కాదు. సప్లై లేకపోతే మీరు యాప్ పెడితే లాభం ఏంటి? 2 కదా. మెషినరీ ఇన్వెంటరీ తీసుకుంటాం. ఇన్వెంటరీ తీసుకొని మేనేజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి యూ హ్యావ్ టు డూ ఇన్ సచ్ ఎ వే. నాకు అది కూడా ఈ రోజు మీకు మేజర్ ఇచ్చినవన్నీ కూడా కార్యకర్తలు పట్టుకెళ్ళిపోయారు 5 years. ఇప్పుడు అవన్నీ కలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఉంటే కాదు, ఎప్పుడైనా అదే జరుగుతుంది. మీరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేసేయండి ఇవన్నీ. ఏంటి చెప్పారు, తొందరగా చెప్పండి. ఆయిల్ పామ్ ఇండస్ట్రీ సార్. యాక్చువల్ మేము ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కాంప్లెక్స్ బిల్డ్ చేసాం సార్ అయ్యవరంలో. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్లాంట్ సార్. ఫ్రమ్ ద ఫ్రూట్ నుంచి, పామ్ ఫ్రూట్ నుంచి క్రష్ చేసిన తర్వాత పామ్ ఫ్రూట్ నుంచి నట్ వస్తుంది సార్. ఈ నట్ క్రాక్ అయిన తర్వాత షెల్ వస్తుంది. షెల్ నుంచి ఈ పైనుంచి ఫైబర్ అంతా కూడా మేము ఫ్యూయల్కి వాడతాం సార్, బాయిలర్ ఫ్యూయల్కి. ఈ ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి పైన మెసోకార్ప్, ఈ పైన ఏదైతే మెసోకార్ప్ ఉందో సార్, దీని నుంచి ఆయిల్ క్రూడ్ పామ్ ఆయిల్ వస్తుంది సార్. ఈ నట్టు క్రష్ చేసినప్పుడు ఈ లోపల నట్టు ఇది కెర్నల్ ఆయిల్ వస్తుంది సార్. దీని నుంచి మనకు ఒక కోమి అనేది ఒక ఎఫ్లూయెంట్ జనరేట్ అవుతుంది. ఈ క్రూడ్ పామ్ ఆయిల్ని ఏం చేస్తాం సార్, రిఫైనరీలో మళ్ళీ రిఫైన్ చేసి దీన్ని మొత్తం టోటల్ పామ్ ఓలిన్, స్టీరిన్, PFAD అనే ప్రొడక్ట్స్ వస్తాయి సార్.
ఈ భూమి ఏదైతే ఎఫ్లూయెంట్ ఉందో ఈ ఎఫ్లూయెంట్ని మల్టిపుల్ ఎఫెక్ట్ ఎవాపరేటర్ అని ఒక సిస్టమ్ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ఫెసిలిటీ సెటప్ చేశాను సార్. దీంట్లో ఏమవుతుందంటే ఇది ఏదైతే ఈ కండెన్సేట్ వస్తుందో ఇది కాన్సన్ట్రేట్ ఈ ఎఫ్లూయెంట్ వస్తుంది, దీన్నంతా కూడా ప్రాసెస్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఇది సార్, వాటర్, క్లియర్ వాటర్. నాకు మీ దగ్గర నుంచి ఎస్ సార్ నెట్ జీరో ప్లాంటేషన్ నుంచి లాస్ట్ మైల్ వేదానికి. నెంబర్ 2 వాల్యూ అడిషన్, విచ్ ఆర్ ఆల్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ వీ కెన్ ప్రొడ్యూస్ విత్ వాల్యూ. ఈ రెండు కొంచెం హోంవర్క్ చేసి నాకు ఒక పేపర్ ఇవ్వండి. ఓకే సార్, వెరీ హ్యాపీ. This is type of distillation, sir. From 2018, we are moved into the distillation from paperless work. So 300 employees will be having the tab with the farmer database of everybody. So all the farmer database, we are having 33,000 hectares. We are already geofenced everything in East Godavari, West Godavari, sir. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చేసాం. మండలాలు మనం అలాట్ చేసాం, ఆ మండలాలన్నీ వాళ్ళు ఎంతమందికి అమర్గాలో అలాట్ చేశారు? 15 కంపెనీలు కొత్తగా మళ్ళీ ఓన్లీ హార్టికల్చర్ అయినా అన్ని చేశారా? ఓన్లీ ఆయిల్ ఫామ్ సార్. ఇప్పుడు మనం కోకో కూడా ఆ సిస్టమ్ లో పెడదామని మీరు తమరు చెప్పారు. డాట కాదు, ఓవరాల్ గా తీసుకొచ్చి అదొకటి రావాలి, డిఫరెంట్ క్రాప్స్ రావాలి. అప్పుడు ఏంటంటే మల్టిపుల్ ఫార్మర్ 48 lakhs అండి. 48 lakh ఫార్మర్స్ ఎంత ల్యాండ్ చూసుకొని మల్టిపుల్ క్రాప్స్ కూడా ఇచ్చేసి ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేయడానికి క్రాప్ స్పెసిఫిక్, అదే సమయంలో మల్టిపుల్ క్రాప్స్, ఫార్మర్ ఇంటిగ్రేటెడ్. కొంచెం హోంవర్క్ చాలా ఉంది, దాంట్లో చెప్తాను, నేను మాట్లాడతాను.